అన్ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. ఈ అన్ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ గురించి మీరు ఎప్పుడన్నా విన్నారా? ఈ అన్ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అనేది ఉన్న కండిషన్స్ ఐవీఎఫ్ రిప్రొడక్టివ్ మెడిసిన్‌లో ఉన్న కండిషన్స్ అన్నిట్లోనూ ఇది మోస్ట్ డిఫికల్ట్ టు ట్రీట్ అండ్ మోస్ట్ కన్ఫ్యూజింగ్ కండిషన్ అనమాట. సో ఈ అన్ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి అండ్ దీనికి ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. నేను డాక్టర్ అర్చన, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, పిన్నకల్ ఫర్టిలిటీ నిజామాబాద్. సో ఈ అన్ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటంటే ఒక కపుల్ వాళ్ళ డాక్టర్ దగ్గరికి వాళ్ళకి ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు, ఇన్ఫర్టిలిటీ ఉందని కనుక వెళ్తే వాళ్ళు ఉన్న టెస్ట్లు లైక్ అల్ట్రాసౌండ్, వీరకణాల పరీక్ష, ట్యూబ్ పరీక్ష, హెచ్ఎస్జీ ఇటువంటి టెస్ట్లు కొన్ని చేసిన తర్వాత కూడా అన్నీ బాగానే ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదు, సో మీరు అంత బాగానే ఉంది కాబట్టి మీరు వరీ అవ్వాల్సింది ఏం లేదు అని చెప్తారు. బట్ అయినా సరే వాళ్ళకి కొన్ని ఏళ్ళు గడిచినా, ఒక 2-3 ఏళ్ళు గడిచినా ప్రెగ్నెన్సీ రాదు. అటువంటి కండిషన్ని మనం అన్ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. సో ఈ అన్ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీలో ప్రాబ్లం ఏమీ లేదు అని కాదు, బట్ ప్రాబ్లంకి సమాధానం లేదు, అంటే ప్రాబ్లం ఏంటో మనకి తెలియదు. సో మీరు సమాధానం కోసం డాక్టర్ దగ్గరికి వెళ్తే అదొక ప్రశ్నగా మిగిలిపోయింది అని అంటారు కదా, అలాంటి కండిషన్ అనమాట. సో మరి అన్ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీకి మనం ఏం చేయలేమా, దీనికి ఏం ట్రీట్మెంట్స్ లేవా ఇంకా అని అనుకుంటే అది మాత్రం తప్పు. రొటీన్గా మనం చేసే కొన్ని పరీక్షల ద్వారా ఈ అన్ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ కారణాలు మనకు తెలియకపోవచ్చు, కానీ కొన్ని స్పెషలైజ్ టెస్ట్లు ఉంటాయి. సో ఎలాంటివంటే మగవాళ్ళలో మీరు డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ అని వినే ఉంటారు కదా. సో ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ అనేది స్పెర్మ్స్లో డిఎన్ఏ యొక్క డ్యామేజ్ ఎంత ఉందో చెప్తుంది. సో కొంతమంది మగవాళ్ళలో ఎవరికైతే అన్కంట్రోల్డ్ షుగర్ ఉంటుంది, ఆర్ కొంతమందికి సివియర్ వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఉండడము, ఆర్ లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడము, ఇటువంటి వాళ్ళకి డిఎఫ్ఐ అనేది హై ఉంటుంది. సో ఈ డిఎఫ్ఐ హై ఉన్న స్పర్మ్స్ చూడడానికి నార్మల్గానే ఉంటాయి. ఎగ్ని కలిసినప్పుడు ఫలదీకరణ కూడా మంచిగానే జరుగుతుంది, కానీ ఫలదీకరణ చెందిన తర్వాత ఆ ఎంబ్రియో అనేది ఎయిదర్ అతుక్కోదు, ఇంప్లాంట్ అవ్వదు, ఆర్ లేకపోతే అతుక్కున్నా సరే అబార్షన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఇటువంటి కండిషన్స్లో డిఎఫ్ఐని ఖచ్చితంగా టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఇంకొక కారణం ఏంటంటే ఎండోమెట్రియోసిస్ అంటాము. ఈ ఎండోమెట్రియోసిస్లో ఏంటంటే గర్భసంచి పొరలో ఉండే గ్లాండ్స్ అనేవి గర్భసంచి బయటకి ఉంటాయన్నమాట. సో ఈ ఎండోమెట్రియోసిస్ కూడా చాలా వరకు సూపర్ఫిషియల్, అంటే లైట్గా ఉండే ఎండోమెట్రియోసిస్ మనకి అల్ట్రాసౌండ్స్లో అట్లా కనపడదు. సో లాప్రోస్కోపీలో ఎండోమెట్రియోసిస్ లాంటివి ఏమైనా ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. అలానే ఇంకొక కండిషన్ క్రానిక్ ఎండోమెట్రైటిస్ అంటాం. అంటే ఈ క్రానిక్ ఎండోమెట్రైటిస్లో ఆడవాళ్ళకి ఎటువంటి సంకేతాలు ఉండవు, లైక్ తెల్లబట్ట కానీ ఆర్ పెయిన్ కానీ దురదలు కానీ అటువంటివి ఏమి సంకేతాలు ఉండవు, కానీ వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఎప్పటి నుంచో ఉంటుందన్నమాట, గర్భసంచి పొరకి సంబంధించిన ఇన్ఫెక్షన్. దీన్ని కూడా హిస్ట్రోస్కోపీ అనే ఒక చిన్న డయాగ్నోస్టిక్ టెస్ట్తో మనం కనుక్కోవచ్చు. దీనికి ట్రీట్మెంట్ కూడా ఒక సింపుల్ యాంటీబయాటిక్ కోర్స్తో ట్రీట్ చేసేసుకోవచ్చు. అండ్ ఇంకో కండిషన్ వచ్చి యూట్రస్లో మన గర్భసంచిలో ఉండే మైక్రోబయోమ్, అంటే దాంట్లో ఉన్న బ్యాక్టీరియా అనేది ఒక్కోసారి కరెక్ట్గా ఉండకపోవచ్చు. సో మన బాడీలో ఎక్కడ చూసుకున్నా సరే మంచి బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా ఉంటాయన్నమాట. సో ఈ మంచి బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా అనేది సమతుల్యంగా ఉన్నప్పుడే ఏ ఆర్గాన్ అయినా మంచిగా దాని ఫంక్షన్ అనేది మంచి చేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే చెడు బ్యాక్టీరియా డామినేట్ చేస్తుందో అప్పుడు మన గర్భసంచిలో కూడా రిసెప్టివిటీ, అంటే ఎంబ్రియోని మన గర్భసంచికి అతుక్కునే ఒక కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. సో ఈ ఖచ్చితమైన ఈ యూట్రస్లో ఉండే మైక్రోబయోమ్ని టెస్ట్ చేసే కొన్ని పరీక్షలు కూడా ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ వచ్చేసి ఎరా టెస్ట్ అంటాము, ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ యాసే టెస్ట్ అంటాం. ఇందులో ఏమవుతుందంటే ఈ ఎండోమెట్రియం అనేది ఎంబ్రియోని ఏ టైంలో రిసీవ్ చేసుకోవడానికి, అతుక్కోవడానికి ఏ టైంలో అయితే బెస్ట్గా ఉంటుంది అనేది చెప్తుంది అనమాట. సో ఇటువంటి కొన్ని టెస్ట్ల ద్వారా ఈ అన్ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీని మనం ట్రీట్ చేసుకోవచ్చు, కరెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు కనుక అన్ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్నారు అని మీకు తెలుసుంటే కనుక ఖచ్చితంగా దాన్ని ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేసుకోండి, దానికి ఇంకొన్ని టెస్టులు చేసుకొని దానికి కారణం ఏంటి, ప్రాబ్లం ఏంటో తెలుసుకోండి. అండ్ ఈ అన్ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అనే కండిషన్ మీద ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే మాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి అండ్ మాకు డైరెక్ట్లీ మెసేజ్ చేయండి. అండ్ ఈ వీడియోని ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి.